ఈ 10 రోజుల్లో మాత్రం నా జీవితానికి మరో మలుపుగా బాగా గ్రహించుకొని, అంటే గాడ్ విల్ గ్రాండ్ విల్ మీద మంచి నమ్మకంతో, నా మీద నాకు నమ్మకంతో, ఈ గ్రాండ్ విల్ మీద కూడా బాగా నమ్మకంతో నేను మారింది ఉంది సార్. నేను మాట్లాడడానికి ఒకటి, మా ఫ్యామిలీలో చిన్న డిస్టర్బ్ జరిగింది సార్. మీరు చెప్పగానే నేను వెళ్ళి ఒక 3 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ దూరం ఉన్న వాళ్ళతో నేను తప్పు చేయలేను. ఆ రోజు కూడా నేను చెప్పాను, కానీ నన్ను ఎవరు నమ్మలేదు. కానీ నేను రియలైజ్ అయ్యి నేను అక్కడికి వెళ్ళా కానీ వాళ్ళు కూడా ఎమోషనల్ గా అందరూ హ్యాపీ మూమెంట్ జరిగింది సార్. ఫ్యామిలీలో మాటలు కలవడం, ఫ్యామిలీ అంతా దగ్గర కావడం. నేను గడిచిన 3 days నుంచి కొద్దిగా నా వీడియో కూడా ఆఫ్ ఉండడం కారణాలు కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది సార్. ఫ్యామిలీ అది అంతా అందుకే వీడియో కూడా నేను ఆన్ చేయకుండా ఎప్పుడు ఉండాలి, అంటే కమ్యూనికేషన్స్ జరిగినాయి, మిస్కమ్యూనికేషన్ సార్ నాకు పర్సనల్ గా. కానీ గ్రాండ్ విల్ ని నమ్మిన తర్వాత మాత్రం ఎంటైర్ ఫ్యామిలీలో చాలా మార్పు జరిగింది సార్. ఈ క్లాస్ కి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా ఉంటుందో అని నాకు ఏం తెలియదు సార్ వాస్తవానికి. కానీ మీరు క్లాస్ అటెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో నేర్పుతారన్న ఆశ, ఎక్కువ నమ్మకంతో బలంగా ఉన్నా సార్. అది నాకు దొరికింది సార్. డబ్బు అనేది మాత్రం, ఈ 5500 ఫీజు అనేది మాత్రం నథింగ్ సార్. మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చే నాలెడ్జ్, విశ్వాన్ని ఎంత నమ్మాలి, మన గ్రాండ్ విల్ అంటే ఏంటి, అసలు విల్ పవర్, ఇవన్నిటి మీద మీరు చెప్పే ప్రతిదీ కూడా సార్ హార్ట్ఫుల్ గా హార్ట్ టచ్ అవుతుంది సార్. నా సమస్యలకి ఎన్నో విధాలుగా దారులు దొరుకుతున్నాయి. ఫ్రైడే రోజు సార్ నాకు అంటే నా బిజినెస్ లో కొద్దిగా అమౌంట్ అవసరం ఉండే, హార్ట్ఫుల్ గా అనుకున్నాను సార్. ఇట్లా గ్రాండ్ విల్ చేసుకొని మనం థ్యాంక్ యూ సార్ ఎట్లా అని అనుకున్నా. జస్ట్ 5 to 10 minutes లో సార్ నాకు డబ్బు ఎవరిని అడగలేదు, నా ఫ్రెండ్ మిత్రుడు తెచ్చి నాకు ఇచ్చిండు. మామ ఏదైనా అవసరం ఉందా, ఇట్లా ముందుకెళ్ళు అని. నేను ఎలా ఎవరిని అడగాలో కూడా నాకు తెలియని, ఎవరిని అడగాలి, ఎవరిస్తారు అని అనుకున్నా. కానీ అవన్నీ అదే అనుకోకుండా జస్ట్ థ్యాంక్ యూ గాడ్, నాకు ఏదైనా మార్గం చూపించండి, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందని ఒక గ్రాండ్ అనుకున్నాను సార్. జరిగింది సార్. ఇది నేను మీకు కృతజ్ఞత సార్, మీరు నేర్పిన దానికి. ఇంకా చాలా చాలా సంతోషం. మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినందుకు ఆ డివైన్ పవర్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అతి త్వరలో మీ లైఫ్ లో, మీ ఫైనాన్షియల్ లైఫ్ లో గొప్ప బ్లెస్సింగ్స్ దైవం తరఫు నుంచి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ 10 days లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ లో నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే, వాస్తవానికి నాకు చాలా డబ్బు సంపాదించాలి, ఏ రకంగా సంపాదించాలి, ఆ లింక్ ఏంటిది అనేది దొరకట్లేదని చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నా. నాకు కొంత అప్పు కూడా ఉంది, ఇది ఎట్లా తీర్చాలి, మార్గం తెలియట్లేదు అని సఫర్ అవుతుంటే, నేను మామూలుగా మీరు చాలా వీడియోస్ కూడా చూస్తూ ఉంటుంటే, అయితే మొన్న ఒక 20 రోజుల కింద మీరు చెప్పిన యూట్యూబ్ అది చూసి, సరే తెలుసుకుందాం, బ్రదర్ షెఫీ అంటే బాగానే చెప్తాడు కదా, ఒకసారి చూద్దాము అని చెప్పేసి మీ టీం కాల్ చేశాను సార్. కాల్ చేస్తే వాళ్ళు కూడా చాలా బాగా పాజిటివ్ ఎక్స్ప్లెయిన్ చేసారు. అంటే సరే ఎంత ఎట్లా, ఏం ప్రాబ్లమ్స్ ఏంది, దేని గురించి అటెండ్ అవ్వాలనుకుంటారు అని చెప్పి అడిగితే నేను చెప్పిన ఇట్లా నాకు అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే, రండి సార్ దీనివల్ల మీకు యూజ్ అవుతుంది, మీకు ఒక ₹1,00,00,000 లాటరీ దొరికినంత ఫీలింగ్ వస్తుంది, బాగుంటుంది సార్, రండి సార్ అనగానే ఇక సరే అని చెప్పేసి మీ మీద నమ్మకంతో అటెండ్ అయినా సార్. అటెండ్ అయ్యి నా దగ్గర డబ్బు కూడా కొంత అడ్జస్ట్మెంట్ కాకపోతే వేరే రకంగా తీసుకొని వచ్చి చేసిన దానికి ఫలితంగా చాలా నేర్చుకున్నా సార్. నేను స్టార్టింగ్ నుంచి అసలు ఈ సృష్టిలో ఇంత ఉంటుందా, మన కోసం ఇంత దాచబడి ఉందా, ఇంకా మనం వెనకబడి ఉన్నామా, ఇంకా ఇంత తెలుసుకోవాల్సి ఉందా, ఎదుటి వారిని ఎట్లా ప్రేమించాలి, చుట్టుపక్కల వారితో ఎట్లా ఉండాలి, సహాయం చేసే పద్ధతి ఏంది, మన దగ్గర డబ్బు వస్తే మన కోసమే వచ్చిందా అనే ఫీలింగ్ లో ఉండేవాడిని నేను. కానీ చాలా చాలా నేర్చుకున్నా సార్. ఈ 10 రోజుల లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ నాకు చాలా యూజ్ అయింది. ఈ జర్నీ ఇలానే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా సార్. ఇంకొకటి, నేను చిన్నగా అంటే మామూలుగా ఫైనాన్స్ లో అవి నడిపించేవాడిని, వాళ్ళ దగ్గర కూడా నేను ఇంట్రెస్ట్లు మాఫీ చేసేసిన. నాకు ఇంట్రెస్ట్ వద్దు, మీరు తీసుకున్న అసలే ఇవ్వండి అని కూడా చెప్పిన. అంటే వాళ్ళు చాలా వాళ్ళు చాలా సంతోషించి, సరే అన్న మీరు ఇంత మంచిగా మాకు అవకాశం ఇచ్చిరుగా అని చెప్పేసి వాళ్ళు కూడా కడుతున్నారు సార్. నాకు ఇది ఒకటి చాలా బాగా అనిపించింది. ఈ జర్నీ ఇలానే కంటిన్యూ చేస్తా. మీతోటి ఎనీ టైం ఎప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా నేను ఉంటానని మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ మచ్ అండి, చాలా సంతోషం అనిపించింది ట్రాన్స్ఫర్మేషన్. నమస్తే సార్. అసలుకు అనుకోని రీతిలో ఒక నమ్మకము, ఒక ధైర్యం అనేది ఏర్పడింది సార్ నాకు. నేను ఏదైనా సాధిస్తాననేసి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వీడియోలు చూసినప్పుడు కూడా సార్, అన్ని చూసినాను వీడియోలు, ప్రతి ఒక్క వీడియో చూస్తా అన్నాను, చేస్తా అన్నాను, కానీ దీంట్లో యూట్యూబ్ లో.
కానీ దానికి సరైన గురువు అనేది కొంచెం అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు, ఎవరిని అప్రోచ్ చేయాలి, ఏం చేయాలి. నేను ఉండేది ఎక్కడ, అనంతపురంలో, ఇంట్లో చీరలు బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం చీటీలు వేసుకున్నాను, కొంచెం లాస్ లో ఉన్నాను. అన్ని తెలియజేస్తున్నారు కానీ కరెక్ట్ విధానం మాత్రం అస్సలు తెలిసేది కాదు సార్. నిజంగా అంటేనే తెలియలేదు. ఎట్లా అనేటప్పుడు మీ స్పీచ్లు వింటా ఉన్నాను సార్, మోటివేషన్ స్పీచ్లు అప్పుడప్పుడు. ఫస్ట్ లో 1 year బ్యాక్ మా ఆయన వింటా ఉన్నాడు కానీ అంత మనసు పెట్టిండేదాన్ని కాదు. కొంచెం ఈ మధ్య కాలంలో నేను కూడా స్పీచ్లు అన్ని వింటా ఉన్నాను సార్, మీరు చెప్పిండేటివి అన్ని. అట్లా నాకు, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను కరుణించాడేమో అనుకుంటాను. మీరు మా కోసం ఫస్ట్ టైం క్లాస్ కండక్ట్ చేస్తున్నారు, అది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. ఇది ఇంతకన్నా మంచి గురువు దొరుకుతారా అనేసి ఆలోచనతో ఏమీ ఆలోచన చేయలేదు సార్. ఫస్ట్ మీరు క్లాస్ స్టార్ట్ చేస్తున్నారనడం, ఒక్క వీడియో చూసినాను, నాకు ఇంతకన్నా మంచి గురువు దొరకడనిపించింది. అమౌంట్ పే చేసినాను. అమౌంట్ పే చేసిన తర్వాత కూడా 10 రోజులలో నాకు జరుగుతాను ఒక్కొక్క ఇన్సిడెంట్స్ చూసుకుంటూ వస్తా అంటే, నేను నిన్న మొన్న కూడా నేనేనా నేనేనా అని అనిపిస్తాను సార్. అంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలియజేసినారు సార్. దాని నుంచి ఒక ధైర్యం వచ్చింది, ఒక నమ్మకము వచ్చింది, నేను ముందుకు పోతాననేది కూడా అర్థమైంది సార్. వెరీ గుడ్ మా. సో నేను ఇంకా కూడా ముందుకు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని చెప్పలేను కానీ సార్, నేను మాత్రం మీతో మాత్రం జర్నీ కంటిన్యూ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఆ డివైన్ పవర్ కి మీ తరపున, నా తరపున గ్రేట్ థ్యాంక్స్ నేను తెలియజేస్తున్నాను అమ్మా. మీ థ్యాంక్ లైఫ్ లో యూ గొప్ప సార్. బ్లెస్సింగ్స్ రావాలి, మిలియన్స్ ఆఫ్ మనీ మీ లైఫ్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తదాస్తు. థ్యాంక్ యూ ఆమేన్. వెరీ మచ్ సార్.